నమస్తే, వెల్కమ్ టు ఆకాశరమన్న. గద్వాల అంటే అందరికీ గుర్తొచ్చేది బంగ్లా రాజకీయం. పార్టీలు ఏవైనా, లీడర్లు ఎవరైనా ఇంతకాలం అక్కడ శాసించింది బంగ్లా పాలిటిక్సే. కానీ ఇప్పుడు ఆ బంగ్లా రాజకీయానికి కాలం చెల్లిందన్న చర్చ మొదలైంది. ఇకపై ఇంట్లో కూర్చుని చేసే రాజకీయాలు వర్కౌట్ కావని, పబ్లిక్లో ఉండాల్సిందేనన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇంతకీ గద్వాల్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఆ మార్పును తెచ్చిందెవరు? తెలంగాణ రాజకీయాల్లో గద్వాల జిల్లా రాజకీయాలది ప్రత్యేక స్టైల్. అన్ని చోట్ల గడీల వ్యవహారముంటే గద్వాలలో మాత్రం బంగ్లా రాజకీయమే ఇంతకాలం రాజ్యమేలింది. ఎవరు గెలిచినా, అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఎవరైనా ఇంటి నుంచే ఇంతకాలం రాజకీయాలు చేశారు. ఎమ్మెల్యేలను, లీడర్లను కలవాలంటే కార్యకర్తలు వాళ్ల ఇళ్లకు వెళ్లి పడిగాపులు కాయాల్సొచ్చేది. పైగా గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఓవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన సరితా తిరుపతయ్య వర్గం, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకొచ్చి పార్టీలో ఉన్నారో లేదో తెలియని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం, ఎప్పటి నుంచో కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్న క్యాడర్ ఇంకోవైపు. మూడు ముక్కలాటగా మారిన గద్వాల రాజకీయాన్ని సెట్ చేయాలంటే యువ నాయకత్వం ఉండాల్సిందేనని డిసైడ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి డీసీసీ బాధ్యతలను రాజీవ్ రెడ్డికి అప్పగించారు. గద్వాల డీసీసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజీవ్ రెడ్డి పార్టీ పనితీరును మార్చటంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇంతకాలం సాగిన బంగ్లా రాజకీయాలకు కాలం చెల్లిందని, కొత్త తరహా రాజకీయం ఇకపై చూపిస్తానంటున్నారు డీసీసీ రాజీవ్ రెడ్డి. గద్వాలలో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఆఫీసే లేదు. డీసీసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజీవ్ రెడ్డి చేసిన మొదటి పని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించటం. ఆ భవనానికి కూడా ప్రజా బంగ్లా అంటూ పేరు పెట్టారు. జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రావటానికి పార్టీ కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటున్నారు రాజీవ్ రెడ్డి. ఏ కార్యక్రమమైనా ఇకపై పార్టీ ఆఫీస్ నుంచే జరగాలని ఆర్డర్ కూడా పాస్ చేశారట. అంతేకాదు, ఈ మధ్య ప్రెస్ మీట్ లో ఆయన చేసిన ప్రకటన కూడా పార్టీలో కొత్త జోష్ నింపిందంటున్నారు. అధ్యక్షులుగా నేను చెప్తున్నాను, బీ ఫామ్లు ఇచ్చేది నేనే. అది నేను కన్విన్స్ అయ్యి మీరు కరెక్ట్ అంటేనే టికెట్లు ఇస్తారు, లేదంటే ఎవరు మీరు ముప్పుకు నెలకు రాసుకోండి, ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వండి, మహేష్ అన్నకి ఇవ్వండి. నేను క్లియర్గా చెప్తా, అన్న పార్టీ నేను నడవాలంటే నా ప్రకారం నడవాల్సిందే. మీరు ఎక్కడో ఎవరో ఎన్నో బంగ్లాలో కూర్చొని మాకు బీఫామ్లు వస్తామని మీరు అనుకుంటుంటే ఆ భ్రమ ఈ రోజు నుంచి పటాపంచలు చేస్తున్నా. ఎవరైనా ఈడకి రావాల్సిందే. ఈ కార్యాలయం నుంచి నేను సంతకం పెట్టిన తర్వాతనే తీసుకోవాల్సిందే. నేను కాంగ్రెస్ నా స్టైల్ అయ్యేది. మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసుకోండి. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, మీరు కనుక ఇంతకుముందు పని చేసిండ్రా, ఓకే మంచిది, దాని గురించి చేస్తా. మేము పని చేస్తాం, పని చేసిన తర్వాత దాని ఫలాలు వస్తే మీకు ఇస్తాం నామినేటెడ్ రూపంలో. కానీ ఇప్పుడు స్థానికంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సీటు నాకు ఇంపార్టెంట్. అధ్యక్షునిగా ప్రతి కౌన్సిలర్ సీటు గెలవడం నాకు ఇంపార్టెంట్, ప్రతి ఎంపీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్, ప్రతి జెడ్పీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్. ఇన్ని రోజులు ఈ జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యాలయం అంటూ లేదు. ఈ రోజు వచ్చింది, ఈ ప్రజా బంగ్లా వచ్చింది. దీని పేరు ఆ రోజు హనుమంతరావు గారు ఓపెన్ చేశారు. ప్రజా బంగ్లా అని పెడుతున్నాము. ఈ బంగ్లాకి ఎవరైనా రావచ్చు. పార్టీలో కష్టపడుతున్నది ఒకరైతే బంగ్లాలో కూర్చుని టికెట్లు తెచ్చుకునేది ఇంకొకరన్న అపవాదు ఇంతకాలముండేది. ఇకపై దాన్ని మార్చుతానంటున్నారు రాజీవ్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే బీఫామ్ ఇస్తామంటూ తేల్చి చెప్పేశారాయన. పార్టీని కాదని ఎవరైనా సొంత నిర్ణయాలతో ముందుకు వెళితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటూ రాజీవ్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ తో బంగ్లా పాలిటిక్స్ చేసే వారిలో వణుకు మొదలైందంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ స్పీడ్ పెంచారు రాజీవ్ రెడ్డి. ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతూ తనదైన ముద్రను వేసే పనిలో ఉన్నారు. రాజీవ్ రెడ్డి ప్రస్తుతం చూపిస్తోన్న దూకుడును కంటిన్యూ చేస్తే మాత్రం గద్వాలలో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతుందన్న చర్చ క్యాడర్లో జరుగుతోంది. ఇన్నాళ్లకైనా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కనిపిస్తోంది.